సో తను మొన్ననే యాక్సిడెంట్ అయింది. సో కొంచెం ఇక్కడ నర్వస్కి ప్రాబ్లం ఉండే, మరి అలాంటి వ్యక్తిని మీరు బయటికి అంత ఈజీగా ఎలా పంపించారని చెప్పి కూడా మాకు 16వ తారీఖు రోజు వచ్చింది సార్. యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ 3వ రోజు అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ జరగడం పెట్టుకున్నాం. వీని గురించే మేము 10 మంది సమక్షంలో మాట్లాడదాం, ఎందుకు ఏం చేస్తున్నాం, అయిపోయింది, మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది, ఎందుకు పోతున్నాం మళ్ళీ అదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇటువంటి పని చేశాడు. నేను చేసుకుని అలా అని చెప్పాడు, పోవద్దని చెప్పాం. వినేవాడు కాదు. 2 నిమిషాలు ఇక్కడ ఉంటే 2 నిమిషాలు ఇంకెక్కడో చేరుతాడు. మా మాట చాలా రోజులు వినక మాతో మాట్లాడడం జరగడం లేదు, మా మాట వినడం జరగడం లేదు, భార్య దగ్గరికి కూడా రావడం లేదు, పిల్లల దగ్గర కూడా రావడం లేదు. కానీ వాళ్ళకు 30,000 ఎవ్రీ మంత్ వాళ్ళ ఖర్చుల మందము, రెంట్కి, ఫుడ్కి, స్కూల్ ఫీజు, ఆటో ఫీజు చేరుస్తుండు ఫోన్పేలో. ఓకే, అంటే ప్రతి నెల ఇంటికి వస్తలేడు కానీ ప్రతి నెల 30,000 వేస్తున్నాడు ఫోన్పేలో చేస్తున్నాడు వాళ్ళ ఖర్చులు ఒకరికి. ఓకే, అంటే ఆల్రెడీ శిల్పతో తను 3 సంవత్సరాలు వెంటపడ్డాక కూడా 12 సంవత్సరాల నుంచి వెనుకబడ్డాడు, చేసుకున్నాడు. మేము వద్దన్నాము, నాకు ఇష్టం ఉంది డాడీ మేము చేసుకుంటామంటే ఒక 2-3 సంవత్సరంలో మేము వద్దు అన్నాము. మీరు వద్దంటే సరే నేను బయటికి వెళ్ళిపోతా అంటే సరే నువ్వు కాదుకున్న తర్వాత ఇక్కడ మొన్న ఒక సొసైటీ అయింది ఇట్లా సేమ్. ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత నేను కూడా ఏమైనా చేసుకుంటాను మాకు భయంతో, సరే నీ ఇష్టమని మేము చెప్పి మంచిగా అందరి సమక్షంలో పెళ్లి జరిపించాం 100 మంది మధ్యలో. అంటే అమ్మాయి కూడా వేరే కులం అంట కదా? అవును సార్, అమ్మాయిది. ఓకే, మీదేది వాళ్ళ? ఓకే, అంటే ఇంట్లో ఒప్పించి మేము ఇంట్లో ఒప్పించి మరి చేసినాం. చేసిన తర్వాత ఆమెతో ఉండాలి కదా, 2 పిల్లల వరకు మంచిగా ఉన్నాడు. 390 సీరియల్ స్టార్ట్ అయింది, నువ్వు పోవడం జరిగింది సార్. జరిగిన తర్వాత ఆమె దాన్ని కొంచెం ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంటే ఇక్కడ వరకు దారి తీసేది, ఆత్మహత్యలు 2 చేసుకోవడం. అంటే ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు. అంటే ఇంకోటి ఏంటంటే సీరియల్ మొత్తంలో సీరియల్ ఆర్టిస్టులకు సంబంధించి కూడా సినీ పరంగా చూస్తే వాళ్ళిద్దరికి అఫీషియల్గా మ్యారేజ్ అయిందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఫొటోస్ పంపించారని చెప్పినాం. అలాంటివి మీకేమైనా వచ్చాయా? మాకు మేము అడిగిన ఏంటిది రా ఇట్లా వచ్చిందంటే అంటే నేను చేసుకున్నాను. లేదు డాడీ నేను చేసుకోలేదు. ఆమె డైరెక్ట్ చెప్పడం జరిగింది. పవిత్ర మేము పెళ్లి చేసుకున్న అంకుల్ గారు మాకు చెప్పడం జరిగింది. ఫోన్ చేస్తే ఏంటిది అమ్మ ఇట్లా అంటే ఇట్లా ఫోటోలు వేసుకున్నారంటే, అంకుల్ గారు మేము గుడిలో ప్యాన్ చేసుకుని ఎంతమంది ఉన్నారండి, ఎవరు మీరు 2 చేసుకుంటే ఎట్లా జరుగుతుంది, మీ ఏజ్ ఎక్కడ అతని ఏజ్ ఎక్కడ? లేదండి మేము చేసుకున్నాము గుడిలో. గుడిలో చేస్తే ఎవరు నమ్ముతారు? ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ష్యూరిటీ ఏమున్నది అని మేము అడగడం జరిగింది. మేము మా కొడుకును మందలించారు చాలాసేపు. అది డాడీ నా ఇష్టం, మీరేమైనా పెడతారా, మీరేమైనా చూస్తారా, మాకేమైనా ఇస్తారా అని చెప్పి ఉల్టా మా మీద ఎగబడడం జరిగింది మా కొడుకు. అంటే పవిత్ర మిమ్మల్ని కలవడం జరిగింది ఎప్పుడైనా? మీతో మాట్లాడాలి, మీ ఫేస్ కూడా వచ్చి సేమ్ ఈ ఫోటోలో మొబైల్లో చూడడం జరిగింది, కానీ డైరెక్ట్ ఇట్లా ఎదురు బదురు చూసుకోవడం లేదు, మాట్లాడుకోవడం జరగలేదు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది తను పవిత్ర? 390 సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుండి. మరి అప్పుడు వీళ్ళ వైఫ్ శిల్ప గారు ఏమనట్లేదు? చెప్పి ఆమె కూడా చెప్పింది, కొట్టేవాడు, తాగికొచ్చి తిట్టేవాడు, కొట్టేవాడు, చాలా హింసలు పెట్టేవాడు. ఆఖరికి ఆమె తీసుకొచ్చింది, ఉండు ఎక్కడైనా ఉండు, ఇక్కడ రాక ఇక ఉంటే ఎక్కడైనా ఉండు, ఇక్కడ ఎందుకు ఉంటే అక్కడ నిమ్మలంగా మంచిగా ఉండు, ఇక్కడ రాకు ఇక నువ్వు రావడము పోవడము 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి రావడం ఏంటి, కొట్టడం ఏంటి, తాగడం ఏంటి, తినడం ఏంటి అనేసి. అంటే వాళ్ళు కూడా మీతో పాటు ఉండేవాళ్ళ? ఎవరు వాళ్ళు ఇక్కడ బ్యాక్ సైడ్ రెంట్కునేవారు. వాళ్ళు మేము బ్యాక్ సైడ్ రెంట్కుంటేవారు ఇంట్లో. సో మీతో వచ్చి చెప్పడం జరిగిందా శిల్ప ఎప్పుడన్నా ఇట్లా ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటాడు టార్చర్? ఈమె మాకు దగ్గరకు వచ్చి మీరు అడగరా, మీరు చేయరా అనేసి మాకు ఈమె చెప్పడం మాకు జరిగింది. అంటే మేము చేస్తాము అమ్మ, మేము చెప్పి మేము ముసలోళ్ళమైనాము, మమ్మల్ని దున్య మాటలు తిట్టడం జరిగింది. ఆమె ఉంది, ఆమె కూడా ఏం చేసేది ఆఖరి కన్నా మొన్న కూడా 6 ఉండు, అక్కడనే ఉండు, మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నావు, ఎక్కడో ఒక చోటు ఉంటే మాకు కూడా మంచిగానే ఉంటుంది, నీకు మంచిది, వాళ్ళకు మంచిది, అందరికి మంచిది అని మేము చెప్పడం జరిగింది. అంటే ఒక కొడుకు ఎదిగితే ఆ తండ్రికి చాలా సంతోషం ఉంటుంది. సో ఒక చెట్టంత ఎదిగిన కొడుకు, ఒక సిరీ ఇండస్ట్రీలో సో మంచి పేరున్న వ్యక్తి, సో విలనిజం ఎవరైనా కావాలంటే సీరియల్ పరంగా అతన్నే మోస్ట్గా చూస్ చేస్తాం జరుగుతుంది. సో అలాంటి వ్యక్తికి మీరు ఒక తండ్రిలా ఉన్నారు. సో అలాంటి విలనిజమే ఉంటుందా బయట కూడా? బయట కూడా చేస్తాడు, భార్య మీదే చేస్తాడు ఎక్కువ మట్టుకి. చాలా తాగేసి వచ్చి కొట్టడము, తిట్టడము, మాట్లాడడం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.